హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్. మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్. ఈరోజు అయితే మనకి న్యూ స్టాక్ వచ్చింది. న్యూ స్టాక్లో ఫస్ట్ మనం ఫ్రాక్స్ అయితే మనకి 7 grams లిటిల్ ఫ్రాక్స్, తర్వాత దుష్మన్ ఎల్లో కలర్, లిటిల్లోనే ఇదో కలర్ వచ్చింది, గ్రీన్ కలర్. నెక్స్ట్ చీటో ఫ్రాక్స్ ఇవి. ల్యాండింగ్ నెట్, ల్యాండింగ్ నెట్ అన్నమాట ఇది. ఇది మనం క్యారీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హోల్డింగ్ ల్యాండింగ్ నెట్ ఉంటుంది. ఇది ఎక్కడైనా దూరం వెళ్ళే వాళ్ళు ల్యాండింగ్ నెట్ కనపడకుండా వెళ్ళాలంటే ఇలాగ తీసుకొని వెళ్ళచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఇది కాదే కొంచెం ఇది జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, ఇది ల్యాండింగ్ నెట్. ఇది ఇంకా కొంచెం తీయాలి ఇది బయటికి. అన్నమాట ల్యాండింగ్ నెట్. దీనికైతే ఫ్రంట్ ఒకటి వస్తుంది, చూపిస్తాను. ఒక రాడ్ వస్తుంది. ఇది ఈ సైజ్ అయితే వస్తుంది. చూడండి, క్లాత్ కూడా బాగానే ఉంది, బయటగానే బాగానే ఉంది ఇది. ఓకే, ల్యాండింగ్ నెట్లు ఇదొక మోడల్. నెక్స్ట్ బెల్స్ అయితే మన దగ్గర స్టాక్ అయిపోయినాయి. బెల్స్ ఒకటి, పెడర్లు ఒకటి, ఈ కటర్లు ఒకటి. ఈ మల్టీ కటర్ తెలిసిందే మీకు. ఈ మల్టీ కటర్ స్టాక్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. వీటిలో అయితే 2 కత్తులు ఇలాగా చాలా బాగుంటాయి. ఏమన్నా మనకి వైర్లకు తగులుకున్నా కానీ కట్ చేసుకోవడానికి ఇదైతే ఉపయోగపడుతుంది బాగా. ఇది వైర్ కట్ చేసుకోవడానికి, తర్వాత ఆర్డ్స్కి స్ప్లిట్ రింగ్స్, హెవీ హుక్స్ ఎక్కించుకోవడానికి ఇదైతే మటుకు ఈ నోస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ 3 inches స్పీడర్స్ అయితే మళ్ళీ మన దగ్గర స్టాక్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ బెల్ట్స్ కూడా వచ్చినాయి. పాపప్ బాల్స్ అయితే మొత్తం 6 కలర్స్ అయితే వచ్చినాయి మొత్తం. హెడ్ లైట్లు కూడా మనకి నైట్ ఫిషింగ్ ఎక్కువ వెళ్తున్నాం కదా, వీటి కోసమని హెడ్ లైట్స్ అయితే తెప్పించాం ఫ్రెండ్స్. ఇవి చూడండి, ఇది లాంగ్ క్లోజప్ కూడా వస్తుంది. ఇది ఇలా చొక్క వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, లాంగ్ క్లోజప్ చూడండి. ఇదే క్లోజప్ లాంగ్ చేస్తాం కదండి. ఓకే, ఇలా లాంగ్ అయితే వస్తుంది. ఇది చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఓకే, వీటికి ఒక బెల్ట్, హెడ్ బెల్ట్ అన్నమాట. ఇది చార్జర్ కూడా ఇస్తున్నారు దీనికి. అడాప్టర్ FPS అన్నమాట. ఇదైతే 10 kg డ్రాగ్ ఫ్రెండ్స్. ఇది 10 kg డ్రాగ్. సార్ చూడండి, 10 kg అయితే డ్రాగ్ ఇది. ఓకే, దాన్ని చూపించా కదా ల్యాండింగ్ నెట్. దానికైతే ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. చూడండి, ఈ స్క్రూ దీనికి ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఓకే, ఇది ల్యాండింగ్ నెట్ అన్నమాట. దీన్ని మనం తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు, కావాలంటే ఎక్కువ వదులుకోవచ్చు. దేని ఫీట్లో వస్తుందో ఒకసారి చూద్దాం.
ఒకసారి వదులుకొని అంత కావాలంటే అందులో వదులుకొని ఇది లాక్ చేసుకుంటే ఇంకా మళ్ళీ ముడుచుకోదు ఫ్రెండ్స్. ఇది చూడండి స్టాండర్డ్గా ఆగిపోద్ది. ఇది వచ్చేసి 6 ఫీట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది అయితే చాలా తక్కువలో వీటి రేట్ అయితే స్క్రీన్ మీద నేను మెన్షన్ చేస్తాను. ఓకే, మన క్యాటలాగ్ నెంబర్ చూశారు కదా, ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెడితే మీకు క్యాటలాగ్ అనేది వస్తుంది. పైప్ అనమాట. ఇదైతే మనకి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. ఇది ల్యాండింగ్ నెట్. ఇది ఫ్రంట్ వైర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి. ఇది కూడా 6 ఫీట్ దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా 6 ఫీట్. ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనం ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లాక్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఇలా వెనక్కని ఒకసారి ఇది క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం వెనక్కంటే ఇది ఒకసారి వెనక్కన్నా అనుకో ఇది క్లోజ్ అయిపోద్ది. చూడండి, ఇది వదులుకోవాలంటే ఇలా పెట్టేసి ఒకసారి ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. ఇది తీసేసుకోవాలంటే వెనక్కి తిప్పి ఒకసారి ఇది నొక్కేమంటే కింద పడిపోతుంది. మళ్ళీ మనం వదులుకోవాలంటే సేమ్ ఇంతే ఇంకా 6 ఫీట్. ఇది వచ్చిన తర్వాత ఒకసారి లాక్ చేసుకోవాలంటే ఇది ఇలా తిప్పితే ఒకసారి లాక్ అయిపోద్ది. ఇది ఎవరో అదే మనం ఓపెన్ మళ్ళీ క్లోజ్ చేసుకోవాలంటే ఇక్కడ పట్టుకొని ఒకసారి ఇలా లైట్గా ఒకసారి ఇలా తిప్పితే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా అంతే. ఇది లాక్ చేయాలంటే వదులుకొని తర్వాత ఈ హ్యాండిల్ దగ్గర పట్టుకొని ఫస్ట్ సెక్షన్ పట్టుకొని ఒకసారి ఇలా తిప్పితే ఇది లాక్ అయిపోయింది. చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే, ఈ 2 రకాలు అయితే మటుకి మనకి వస్తుంది. ఇదైతే మనకు విడిగా లూజ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ పైప్ అనేది విడిగా లూజ్ అయితే వస్తుంది మనకి ఈ ల్యాండింగ్ నెట్కి. ఈ ల్యాండింగ్ నెట్ కూడా చాలా బాగుంది. ఇది 6 ఫీట్ వచ్చింది. ఇది కూడా సేమ్ క్లాత్. ఇది సేమ్ క్లాత్ వచ్చింది. దీని మీద కొంచెం హెవీ క్లాత్. క్లాత్ అయితే సేమే ఫ్రెండ్స్. ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్. ఇదైతే అల్యూమినియం పైప్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఒకసారి, చాలా బాగున్నాయి. మనకి నేను ఈ మధ్య రాజధానిలో బ్రిడ్జి మీద పడుతున్నాను కదా షాప్లో, అక్కడ లేవేయడం జరుగుతుంది. మనం కట్టి పేడలు అయితే అవుతున్నాయి, కానీ కొంతమంది మేము బయట కొన్న పేడల్లో అవి అయితే సాగిపోవడం లేదంటే ఊడిపోవడం జరుగుతుంది అన్నారు. వాళ్ళ కోసమని ఈ ల్యాండింగ్ నెట్లు అనేది తెప్పించాను. ఓకే, ఈ ఫీడర్స్ అయితే 3 సైజు ఫీడర్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.